మీరు పనిచేసిన టైంలోని సాయి ప్రణీత్ హత్య కేసు మరి అది ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ బాయ్ అందరూ ఎందుకు వచ్చారండి? రైట్ అండి, అది అమృత ప్రణయ్ కేసు అండి. ఇట్స్ ఎ సెన్సేషనల్ కేస్ అది. సో మనకి 2018 సెప్టెంబర్లో అయినటువంటి ఇన్సిడెంట్ అది. సో దీని మీద కూడా పలు సందర్భాల్లో మాట్లాడాము. సో ఇది నేను వెళ్ళినప్పుడు యాక్చువల్గా అక్కడ నేను ట్రాన్స్ఫర్ అయ్యి పోస్టింగ్ వెళ్ళినప్పుడు నేను ఐజీ గారిని కలిసాను. అప్పుడు ఐజీ స్టీఫెన్ రవీంద్ర గారు ఉండేవారు. అండ్ పాత ఎస్పీ కూడా నా ముందు శ్రీనివాస్ ఉండేవారు. శ్రీనివాస్ అని ఆయన కూడా నాకు చెప్పారు, ఐజీ గారు కూడా చెప్పారు నాకు ఏంటంటే కొంచెం అక్కడ ఏదో ఇష్యూ ఒకటి, అమ్మాయి వైశ్యాస్ అమ్మాయి, అబ్బాయి ఏమో అతను వచ్చేసి ఎస్సీ పిల్లగాడు, సో కొంత ఇష్యూ ఏదో తయారవుతున్నది, కొంచెం జాగ్రత్త అని చెప్పేసి మీరు ఒకసారి చేయండి అంటే నేను న్యాచురల్గా చేరిన తర్వాత మారుతిరావు అని వాళ్ళ అమృత అనే వాళ్ళ ఫాదర్ని పిలిచాను. మారుతిరావు అక్కడ కాస్త అఫిలియేట్ బాగా డబ్బున్న వ్యక్తి. సో అతన్ని పిలిచి కూడా నేను మాట్లాడాను. నన్ను మాట్లాడినప్పుడు అక్కడ లోకల్ డిఎస్పీ, లోకల్ ఇన్స్పెక్టర్, మిర్యాలగూడ డిఎస్పీ, మిర్యాలగూడ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరినీ పెట్టి నేను మాట్లాడి ఇతను మారుతిరావు మిర్యాలగూడ అతను. సో చెప్పినప్పుడు అతను నార్మల్గా ఏమన్నాడు, ఈ అబ్బాయి అప్పటికే మ్యారేజ్ అయ్యింది, వాళ్ళది మ్యారేజ్ అయింది జనవరిలో అనుకుంటా, వాళ్ళు ఆర్య సమాజ్లో మ్యారేజ్ ఏదో చేసుకుంటారు. చేసుకున్న తర్వాత సార్ నాకు వాళ్ళిద్దరు ఏదో సరే, నేను అమ్మాయి నా ఒక బిడ్డే, నేను ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు, ఇప్పుడు చేసుకున్నారు కాబట్టి ఇక నేను చేయగలిగేది కూడా ఏమీ లేదు, వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాదే అనేటట్టు చెప్తూ బాధపడుతూ అతను కొంచెం కన్నీళ్ళు పెట్టుకోవడం చేస్తాను. సో మనం తండ్రిగా ఒక తండ్రి జనరల్గా జరిగేది ఇదే అన్ని కేసుల్లో. వాళ్ళు ఏంటంటే అయిపోయింది కదా, ఇంకేముందిలే, వీళ్ళు ఎవరి దారి వాళ్ళది అనుకుంటారు. సో మేము సరే జాగ్రత్త మారుతిరావు, మీరు తప్పుడు వైపు ఎలాగో ఆలోచనలు చేయకుండా చూడండి అని చెప్పినాము. ప్లస్ మా వాళ్ళకు కూడా నేను మళ్ళీ అతను వెళ్ళిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా గమనిస్తున్నాండి. అట్లా మనం ఇది ఏంటంటే అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, మనం గమనిస్తూ ఉండాలి, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని. సో ఇతను అప్పుడు ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను ఇదంతా కూడా. సో తర్వాత ఏంటంటే ఇతను బాగానే ఉన్నాడు, బాగానే ఉండి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎవరు అమృత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ అమ్మాయిని అంటే వాళ్ళు ఏ విధంగా అయిందంటే ఇక ఇంట్లో ఈ తల్లి కూడా బిడ్డతోటి అంటే కాంటాక్ట్ రావటం, అంటే అప్పటిదాకా మాటలు లేనిటటువంటిది మెల్లిగా ఇదయ్యి ఒక రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఆగస్టులో ఒక రిసెప్షన్ ఆర్గనైజ్ చేస్తారు. ఎవరు వీళ్ళు, ఈ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు మిర్యాలగూడలో. ఆ రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేసి దాంట్లో వీళ్ళని అక్కడ ఊర్లో అందరిని పిలిచి అంత విందు అదంతా చేయడం జరుగుతుంది. వీళ్ళు రారు, తల్లిదండ్రులు రారు, ఇలా రారు. బట్ అంత తెలుస్తుంటుంది ఊర్లో ఇదంతా పెద్ద ఎత్తున చేస్తున్నాడు, చేసి ఇదంతా చేస్తున్నప్పుడు ఈ పక్కన ప్రణయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది ఎక్కించేవాళ్ళు ఉంటారు, ఇట్లా ఉండి చూడు ఇట్లా అంటున్నాడు అట్లా అని తీసుకెళ్ళి ఏదో మాటలతోటి వాడు ఇట్లా తాగున్నప్పుడు ఏదో మాటలు అది ఉండేదాన్ని కూడా ఇతను ప్రణయ్ అని మాట్లాడుతుందని కూడా వాళ్ళు రికార్డ్ చేసి వినిపించటాలు మారుతిరావుకి, అతను ఇన్ఫార్మెంట్స్ లాగా కూడా ఉంటూ అతనికి షేర్ చేస్తుంటేవాళ్ళు అన్నమాట. సో ఒక రకంగా ఇదంతా మధ్యలో ఇదంతా కూడా ఉండటంతో మారుతిరావు బాగా పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఫస్ట్ నుంచే ఇది ఉన్నది కొంత ఇది ఇంకా పెరుగుతూ వస్తుంది అనమాట. అంటే అతను పిల్లవాడి మీద కక్ష అనేది పెరుగుతూ వస్తూ నా బిడ్డని, నా కంట్రోల్ ఉన్న బిడ్డని, అతను అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని అతను తీసుకొని వెళ్ళి, అతను యాక్చువల్గా డిగ్రీ అవ్వలేదు, బీటెక్ ఏదో జాయిన్ అయినట్టుంది. సో ఈ అమ్మాయి కూడా 10th ఇంటర్మీడియట్ అయిపోయినట్టుంది. అప్పుడు నాకు ఇంకా పూర్తిగా అన్ని డీటెయిల్స్ గుర్తులేదు, ఎందుకంటే చాలా టైం అవుతుంది, దాదాపు 6 years అవుతుంది. బట్ వాట్ ఎవర్ అదైనా కానీ కూడా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్కూల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండింది. తర్వాత అది మెల్లిగా వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఇదైంది. తర్వాత ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయ్యే స్టేజ్లో 18 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి వీళ్ళకి తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం, ఆర్య సమాజం అక్కడ చేసుకొని హైదరాబాద్లో మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇంటికి మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నారనమాట. ఇది హైదరాబాద్లో ఉన్నారు, అది మిర్యాలగూడలో ఉన్నారు. సో ఇది జరిగినప్పుడు ఇతను ఫస్ట్ నుంచి కూడా లోపల కొంత అది తీసుకోలేకపోతున్నాడు, ఎందుకంటే ఒక్కతే బిడ్డ, లేక పుట్టిన బిడ్డ, డబ్బు బాగా ఉంది. అండ్ ఇతనికి ఫస్ట్ నుంచి కూడా కొంత ల్యాండ్ ఇష్యూస్లోకి వెళ్ళున్నాడు. సో అక్కడ అతను వీళ్ళు ఉండేవాడు భారీ అని అతను ఒక కేసులో ఇతనికి అక్కడ ల్యాండ్ ఇష్యూస్లో కూడా అక్కడ దాంట్లో తగిలాడు అనమాట. ఇప్పుడు 2012-13 ఆ టైంలో నుంచి అతను ఒక ముద్దాయిగా వస్తుండేవాడు. ఆ కాంటాక్ట్ తోటి కూడా అహ్మద్ బారీ అని చెప్పేసి ఆ కాంటాక్ట్ తోటి నెక్స్ట్ ఇతను వాళ్ళతోటి లైనప్ చేసుకొని నెక్స్ట్ అస్గర్ అలీ అని చెప్పేసి దాంట్లో A1 ఏది ఇప్పుడు ఈ కేసులో ఏది మన మారుతిరావు కేసులో A2, అంటే ఫస్ట్ A1 ఈజ్ మారుతిరావే, A2 ఈజ్ అస్గర్ అలీ.
అస్గర్ అలీ అంతకుముందు హిరణ్ పాండ్యా అని ఒక మినిస్టర్ని చంపిన గుజరాత్లో అతను హోమ్ మినిస్టర్గా కూడా చేశారు. సో ఆయన చంపిన దాంట్లో కూడా అస్గర్ అలీ A1 బారీ మొహమ్మద్ బారీ అనుకోండి. మొహమ్మద్ బారీ వాజ్ A11 దాంట్లో. సో అంటే అక్యూజ్ 11 అనమాట. సో వీళ్ళు దాంట్లో కూడా ముద్దాయిలు అనమాట. సో చాలా నోటోరియస్ ఫెలోస్ వీళ్ళంతా ఏంటంటే ISI ట్రైనింగ్ తీసుకొని ఇతను అస్గర్ అయితే చాలా ఇదిగా ఉండేవాడు. సో అప్పుడు తర్వాత దాంట్లో ఇది కూడా వచ్చింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డది దాంట్లో. సో అస్గర్ని బారీ ద్వారా కాంటాక్ట్ చేశాడు ఎవరు ఇతను చేసి, అక్కడ లోకల్గా అప్పుడు కాంగ్రెస్ లీడర్ ఒక అతను ఉండేవాడు, జావేద్ సంథింగ్ ఏదో ఉండేది, అతను ఒక లోకల్ కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు ఆ టైంలో. అతను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడ, ఏది మన మిర్యాలగూడలో అక్కడ ఉండేది. అతని ద్వారా కూడా వీళ్ళు అంటే దానికి పార్టీలు ఏం లేదు దీంట్లో. అంతా ఏంటంటే అప్పుడు ఇది అతను వాళ్ళ అంటే భారతీరావు క్లోజ్ ఫ్రెండ్ కూడా అతను. అట్లా అని పార్టీల పరంగా ఇదనేది, ఎందుకంటే వీళ్ళు MIM, మారుతిరావు ఏమో TRS పార్టీలో ఉండేవాడు అప్పుడు, ఇక్కడ ఇతనేమో కాంగ్రెస్లో ఉండేవాడు. ఇట్లా అంతా పార్టీలు కాదు, అంటే ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇలా ఉండింది. వీళ్ళందరూ దాంట్లో ఇచ్చేస్తూ ఈ మారుతిరావుకి సరే వీళ్ళు మారుతిరావు లైనప్ చేసుకున్నాడు, అంటే ఇతన్ని ఎలిమినేట్ చేయాలనుకునేది క్లియర్గా లైనప్ చేసుకున్నాడు. సెప్టెంబర్ 14th అనుకుంటా అప్పుడు మర్డర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రోడ్డు మీద నరికి అతను వాడు బీహార్ నుంచి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు A2 వాడు, A3 ఈజ్ అస్గర్ అలీ. సో అతను నరకటం జరిగింది అనమాట, నరికి చంపాడు. సో మన స్క్రీన్ మీద కనపడేటప్పుడు A2 ఇతను ఒక్కటే ఉంటాడనమాట, ఇంకెవడు ఉండడు మనకి. వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరు అమృత అని ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తీసుకెళ్ళటానికి ఇతను ప్రణయ్ తీసుకెళ్తున్నప్పుడు ఆ సీసీ కెమెరాలో దూరం నుంచి ఇతను నరకటం ఒకటే మనకి అంతవరకే. ఇక ఫర్దర్గా మనకి ఇంకేమీ అక్కడ లీడ్స్ కూడా ఏం లేవు. మీకు ఎన్ని గంటలకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అండి ఆ రోజు? ఇమీడియట్గా అక్కడ అయింది ఆ రోజు. ఐ థింక్ అరౌండ్ 11:30, 12 అట్లా అయింది. ఇమీడియట్గా వచ్చింది. ఇమీడియట్గా వితిన్ 12 ఆ టైంలో అయినట్టుంది, 11:30, 12 ఆ టైంలో. సో ఇమీడియట్గా వెళ్ళటం జరిగింది. అందరం వెళ్ళాం, మా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ డౌట్ మారుతిరావు మీదే ఉండింది న్యాచురల్గా. మారుతిరావు మీద ఉండింది. మారుతిరావు FIRలో కూడా మారుతిరావు పేరు వచ్చింది, ఎందుకంటే ఇతన్ని చంపడానికి ఇదనేది. బట్ మారుతిరావుకి కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు, ఇతనికి అతనికి ఎటువంటి కాంటాక్ట్ కూడా ఉండదు అనమాట అసలు. సో వీళ్ళు కాంటాక్ట్ వాడింది కూడా అంతా అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతా వాడారు. అప్పుడు వాడి అసలు ఎక్కడ కూడా మనకి దొరకకుండా ఉండేటటువంటి విధంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంతా. అస్గర్ ఎందుకంటే వాడు పెద్ద ముదురు కేసు కాబట్టి వాడు ఆల్రెడీ ఇదంతా కూడా జాగ్రత్తగా చేశాడు. సో మనకి వెంటనే కొంత మాకున్నటువంటి నెట్వర్క్లో ఈ అన్నింటినీ మనం ముందు తీసుకుంటూ ఒకళ్ళని మనం ఐడెంటిఫై చేయటం మొదలెట్టి తర్వాత టీమ్స్ అన్నీ కూడా కొంత అన్ని స్టేట్స్లో అన్ని రకాలుగా, అంటే మహారాష్ట్రకి కొంత ఇటువైపు కూడా మనము మన ఇది ఇతన్ని తీసుకురావడానికి బీహార్కి, నెక్స్ట్ ఇంకా కొంత మనకి అంటే అన్ని స్టేట్స్ కూడా డిస్పాచ్. బీహార్ అని మీకు ఎలాగ అయిపోయిందండి? క్లూ ఎక్కడ వచ్చింది? సో క్లూ అనేది ఎక్కడంటే మనకి ఈ చేసే క్రమంలో యాక్చువల్గా ఒకటి మనం పికప్ చేసినప్పుడు ఎవరు చేశారు ఏంటనేది మనకి వర్కౌట్ తెలిసిపోయింది అనమాట. పలానా వాడని చెప్పి అర్థమైంది అనమాట. అర్థమైనప్పుడు వాడి ఫోటోలు అది తీసుకున్నాం. ఎక్కడో చిన్న దాంట్లో మనకి ఐ థింక్ వాడి ఫోటో ఒక దగ్గర వచ్చింది మనకి. ఫోటో వచ్చినప్పుడు ఆ ఫోటోని పట్టుకొని మా టీం అక్కడ చాలా బాగా చేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి టీం అప్పుడు ఆఫీసర్స్ అంతా కూడా అప్పుడు ఇతను ఉండేవాడు, మన హాలియా ఇన్స్పెక్టర్ కూడా ఉండేవాడు. హాలియా ఇన్స్పెక్టరు ఇప్పుడు కొండమల్లిపల్లిలో ఉంటున్నాడు అనమాట ఇన్స్పెక్టర్ అతను. ఇంకా వాళ్ళ టీము DSP అప్పుడు శ్రీనివాస్ ఉండేవాడు అతను. ఇంకా అందరూ అంటే ఒకళ్ళని కాదు, అందరూ కూడా దాంట్లో యాక్టివ్గా చేశారు. IT టెక్నికల్ టీం కూడా బాగా చేశారు. సో అందరినీ రకరకాలుగా మనం పికప్ చేశాము. పికప్ చేసి అంటే మీకు అన్నీ నేను మీకు చెప్పకూడదు, అందులో నేను కొన్ని కావాలని రివీల్ చేయకూడదు, ఎందుకంటే రేపు క్రిమినల్స్ అందరూ కూడా తెలుసుకొని. సో బట్ వీ హ్యాడ్ సమ్ అంటే వర్కబుల్ లీడ్స్ కోసం చూస్తాం ఎప్పుడైనా కానీ. అక్కడే కదా ఇప్పుడు అవతల వాడు ముదురైనప్పుడు పోలీసు కూడా అంతే లెవెల్లో యాక్ట్ చేసేటట్టు ఉండాలి. సో చేసేటప్పుడు ఆ లీడ్స్ని చాలా స్మార్ట్గా వర్కౌట్ చేసే టీము ఉండింది లక్కీగా నల్గొండలో అప్పుడు. సో వీ కుడ్ క్రాక్ దట్ కేస్ క్విక్గా 4 daysలో. మనం సెప్టెంబర్ 14th అయింది మర్డరు. వితిన్ 3-4 daysలో అందరూ కూడా మేము బై 18th కల్లా అందరిని అరెస్ట్ చేసాం అనమాట. 18th కల్లా చేసి ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా ప్రణయ్కి ఏమాత్రం సెక్యూరిటీ ఇచ్చుంటే ప్రాబ్లం ఉండేది కాదనేది? అది కూడా జరిగింది. యాక్చువల్గా ఈ అమ్మాయిని అబ్బాయిని కూడా పిలిచి DSP మాట్లాడితే కూడా వాళ్ళు లేదు సార్ ఇప్పుడు మేము బాగున్నాము, మీరు ఎందుకు అనవసరంగా మా అమ్మాయి మాతో మాట్లాడుతుంది, మీరు వచ్చి అనవసరంగా కాంప్లికేట్ చేస్తారన్న టైప్లో అమ్మాయి వాడు అంటే వాళ్ళు
ప్యాచప్ జనరల్గా ఇవన్నీ ఉంటాయి, డివైడ్ అవుతారు వాళ్ళు, మళ్ళీ కలిసిపోవటం ఇదంతా ఉంటుంది. సో వాళ్ళ నుంచే అవసరం లేదు, మీరు మాకేమి బాగుంది, మాకేమి కంఫర్ట్గా ఉంది, వాళ్ళ తల్లి కూడా మెల్లిగా మాటల్లో అది ఉన్నది కాబట్టి వీళ్ళు మాకేమి కంప్లైంట్ ఇప్పుడే ప్రాబ్లం లేదన్నట్టే చెప్పాను. అప్పటికే పెళ్ళి అయ్యి దాదాపు 7-8 నెలలు అయిపోయింది కదా. మెల్లిగా మనం కూడా ఏమనుకుంటాం, అయిపోయింది. ఒక రకంగా మారుతిరావు ఏంటంటే నమ్మించాడు, వీళ్ళు బాగా నమ్మించాడు, వీళ్ళు కూడా నమ్మారనమాట. లోపల కోపాన్ని అతను ఎక్కడ ప్రదర్శించలేదు, అతను ఎక్కడ కూడా దాని మీద అతను దాన్ని ఎక్స్పోజ్ కాల కోపం అందరం తీసుకొచ్చారు. కేసులో కన్విక్షన్ వచ్చిందంటారా? ఆ తర్వాత ఏమైందో అంటే దాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా పెట్టాము. ఐ థింక్ మరి కేసు నేను ఏమైందో నాకు తెలియదు. అంటే నేను వచ్చిన తర్వాత నేను అమ్మాయిని మధ్యలో నాకు ఒకసారి అమృత మాట్లాడాను, అవుతుంది సార్ అప్పుడు జరుగుతుంది, వాళ్ళ ఫాదర్ కూడా ప్రణయ్ వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడారు, అవుతుంది సార్ ఎవిడెన్స్ అవుతుంది అని. నేను మళ్ళీ తర్వాత ట్రాక్ సార్ మొత్తం ఎపిసోడ్ చూసారు కదా, ఎపిసోడ్లో ప్రతీకార హత్యేది క్లియర్గా, మారుతురా కూడా మనకి సూసైడ్ చేసుకుంటారు, అది ఏం సాధించినట్లండి? లేదు, చాలా చాలా పెక్యులర్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసు కూడా. అంటే దీంట్లో మనం సామాజిక అండ్ సైకాలజీ దీన్ని అర్థం చేసుకుంటే కూడా దీంట్లో చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచే కనుక వాళ్ళు ఇన్ఫాచ్యుయేషన్స్ ఉంటాయి, వాళ్ళ ప్రేమ ఇవన్నీ ఉంటుంది. ఎస్పెషలీ ఆ అడాలసెన్స్లో ఉన్నప్పుడు 14-15 అంటే జస్ట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు దాంట్లో చూడంగానే మనిషిని చూడంగానే కాస్త కనపడంగానే పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అందంగా కనపడంగానే ఆ ప్రేమలు అనేది వస్తాయి అన్నట్టు, డెవలప్ అవుతాయి. అది డెవలప్ అయినప్పుడు సో అది యాక్చువల్గా అది ప్రేమ నేను ఇట్స్ షియర్ ఇన్ఫాచ్యుయేషన్. సో అది ఆ ఆస్పెక్ట్ ఒకటి, రైట్. సో ఈ దీంట్లో అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఫైన్, బాగానే ఉంది. మనం తర్వాత మారుతిరావు ఏమో అతను వైశ్య అండ్ వీళ్ళేమో ఈ పిల్లవాడు ఇతను ఎస్సీ మాలా కమ్యూనిటీ అనుకుంటా. సో ఇతను ఎస్సీ అనమాట. సో న్యాచురల్గా కమ్యూనిటీ అనేది కూడా ఒక యాంగిల్ దాన్ని తీసుకొచ్చిన తర్వాత డబ్బు పరంగా కూడా ఇతను బాగా డబ్బు ఉన్నవాడే. వీళ్ళ ఫాదర్ కూడా ఎల్ఐసిలో హీ వాజ్ ఒక ఎంప్లాయీ, హీ వాజ్ ఆల్సో పర్వాలేదు, రీజనబుల్లీ హీ వాజ్ గుడ్. బట్ అంటే ఈయన బాగా డబ్బు ఉన్నది. సో కులం అనేది మెయిన్ ఒక ఆస్పెక్ట్ చూశాడు. ప్లస్ ఈ పిల్లోడు ఏమున్నది ఇతనికి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఒక తండ్రిగా ఆలోచన చేసినప్పుడు న్యాచురల్గా ఏం చేస్తాడు, నా బిడ్డని నేను మంచిగా చేయాలనేది చూస్తాడు ఎవడైనా. నా బిడ్డని నేను మంచి కుటుంబంలో ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునే తండ్రి తప్పకుండా ప్రతి తండ్రి అయినా, మీరైనా అంతే చేస్తారు, నేనైనా అంతే చేస్తాను. సో ఒక మంచి ఫ్యామిలీలో ఇవ్వాలి బాగా. నేను మారుతిరావు అని అడిగాను కూడా ఇంట్రాగేషన్ అప్పుడు. మారుతిరావు ఇదే సపోజ్ ఒక పిల్లవాడు ఎస్సీ పిల్లవాడు ఉంటాడు, అతను ఐఏఎస్ అధికారం లేకపోతే ఎవరు ఉంటారు, నువ్వు అప్పుడు ఇస్తావా, పిల్లని ఇస్తావా అన్నాను. తప్పకుండా ఇస్తాను సార్ అన్నాడు. అదే సపోజ్ మీ కులబోతునే ఉంటాడు ఎవడో మామూలు ఇది రిక్షా లాగేవాడు ఉంటాడు, లేకపోతే ఇతను ఎందుకంటే ఇతను ముందు కిరసనాయిలు అమ్ముతూ అట్లా రోడ్డుకి ఇస్తాను, నేను ఇవ్వను సార్ అన్నాడు. అంటే కులం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే క్లాస్ అనేది కూడా ఇంకొక ఆస్పెక్ట్ కూడా వస్తుంది, పరువు అనేది, డబ్బు, పరువు, ఇదన్నీ అన్నీ కలిపి సమగ్రంగా వస్తుంది అన్నమాట.